కావలి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి గ్రేడ్ 1 గ్రంథాలయం, సబ్ జైల్ గ్రంథాలయాలను ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి గురువారం సందర్శించారు. గ్రంథాలయాల్లో పాఠకులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా గ్రంథాలయాలు సందర్శించడం జరుగుతుందన్నారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని గ్రంథాలయాలు సందర్శించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సూచనలతో నెల్లూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కావలిలోని సబ్జెక్ట్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఒక బీడీసీ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాను. ఈ ఖైదీల కోసం ఇక్కడ బీడీసీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా డిపార్ట్మెంటు చాలా ఇంట్రెస్ట్గా వారికి పుస్తకాలని ఇవ్వటం, వాళ్ళు చదువుకుని వారి యొక్క మనోవికాసం పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అభినందనీయం. ఇంకా ఈ జైలుకి సంబంధించి ఇంకా మరికొన్ని అదనపు పుస్తకాలను కూడా నేను పంపిస్తాను. ఇదే విధంగా కంటిన్యూ అయితే వారిలో కూడా పరివర్తన జరుగుతుంది. గ్రంథాలయం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రంథాలయం సమాజ నిర్మాణానికి వెన్నుముక లాంటిది. ప్రతి ఊరికి ఒక గ్రంథాలయం ఉండటం అనేది ఆ ఊరి యొక్క గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఆవశ్యకత గల గ్రంథాలయాలు అందరూ ఉపయోగించాలి. ప్రజలు, ఇంకా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది గ్రంథాలయాన్ని. అందరూ ఉపయోగించడం వల్ల గ్రంథాలయాలు లో మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు కొన్ని శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి గ్రంథాలయాలన్నీ. ఇంకా మార్పు అనేది మొదలైంది. అన్ని చోట్ల నేను సందర్శించడం జరుగుతుంది. ఏ గ్రంథాలయంలో ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను త్వరలో 1 year లోపల మొత్తం సెట్ చేస్తాము. పుస్తకాలు కూడా కొన్నిట్లో లేవు, ఇప్పుడు కొత్త పుస్తకాలు కూడా తెప్పిస్తాం. కాబట్టి విద్యార్థులకి, యువతికి చెప్పేది ఏంటంటే, పోటీ పరీక్షలకు మీకు కావలసినటువంటి పుస్తకాలు మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా మీరు గ్రంథాలయాలు సందర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కావలి పట్టణంలో ఉన్న ప్రభుత్వ శాఖ గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైన శాంతికుమారి మేడం గారు కావలి పట్టణంలో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించి సరస్వతీదేవికి పూలమాలతో నివాళులర్పించి ఈరోజు సందర్శన కోసం రావడానికి పాఠకులుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతూ వారికి మనస్ఫూర్తి మేము అభినందన తెలియజేసుకుంటున్నాం. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.